ట్రయాంగిల్ పార్ట్ 2లో మనం ట్రయాంగిల్లో ఇంకో ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్లో సిబిడి ఇది వచ్చేసి మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్కి సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ నాట్ అడ్జాసెంట్ అన్నాడు. ఇది మనకి లోపల ఉన్నది, ఇది అడ్జాసెంట్ యాంగిల్ అవుతుంది దీనికి. సో ఇది కాకుండా ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ సమ్, దట్ మీన్స్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సిబిడి. అదే మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, యాంగిల్ సిబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. అంటే త్రిభుజంలోని బాహ్య కోణము దాని యొక్క అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇక్కడ సిబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏబిఈ, అంటే ఏబిఈ అంటే ఇది. సో ఈ రెండు ఏంటి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ తెలుసుకున్నాం, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది మనకి సెకండ్ ప్రాపర్టీ. దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. సో ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 70 degrees, angle ACB equal to 45 degrees and angle DEA equal to 140 degrees. What is the value of angle BDE? So BAC, that means ఇక్కడ యాంగిల్ 70 degrees, అలాగే ACB, that means C వద్ద యాంగిల్ 45 degrees. అయితే DEA ఇది మనకి 140 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ BDE? డి వద్ద యాంగిల్ కనుక్కోమన్నాడు మనల్ని. ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మనకి ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ ఏబిడి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, దట్ ఈస్ 70 + 45. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, 70 + 45 ఈక్వల్ టు 115. సో యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. So exterior angle equal to sum of opposite interior angles, that is 70 + 45, that equal to 115. Next ఇక్కడికి వెళ్తే angle DEA or AED equal to 140 degrees, then automatically angle DEB ఈ రెండు మనకి లీనియర్ పేర్ అవుతాయి కాబట్టి 180 - 140, that equal to 40 degrees. Therefore angle BDE equal to, మనం త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 అని తెలుసుకున్నాం కదా, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్. సో ఇది 115, ఇది 40, దెన్ ఇదేమవుతుంది 180 - 115 + 40, that is 155. So 180 - 155 equal to 25 degrees. So answer option D. Next question. Side BC of triangle ABC is produced to D. If angle ACD equal to 140 degrees, angle ABC equal to 3 angle BAC, then find angle A. ABC triangle, BC is produced to D. Angle ACD equal to 140 degrees. Angle ABC equal to 3 angle BAC. That means ఇక్కడ ఉన్న యాంగిల్ x అనుకుంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, 3x అవుతుంది. అయితే యాంగిల్ ఏ ఎంత అన్నాడు. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం ప్రకారం ఏమి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, దట్ ఈస్ యాంగిల్ ఏసిడి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, దట్ ఈస్ 4x ఈక్వల్ టు 140. then x equal to 140/4.
4 3s are 12, 4 5s are 20. XN means angle A. So therefore angle A equal to 35 degrees, option 4. Next, an exterior angle of a triangle is 115 degrees and one of the interior opposite angle is 45 degrees, then other two angles are. So ఇక్కడ మనకి triangle తీసుకుంటే exterior angle is 115, one of the opposite interior angle is 45, so maybe ఇది 45, automatically ఇది ఏమవుతుంది మనకి 70 degrees. ఎందుకు? sum of these two angles equal to this. నెక్స్ట్ ఈ యాంగిల్ ఏమవుతుంది? సో టోటల్ లీనియర్ పేర్ కాబట్టి ఇది 115 అయితే ఇది 180 minus 115, that is 65 degrees. Therefore other two angles are 70 and 65, or 65 and 70. So option 1. Sum of the lengths of any two sides of a triangle is greater than the length of the third side. త్రిభుజంలోని ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. సో length of sum of the lengths of any two sides is greater than the third side. Here in first part, AB plus AC is greater than BC, or AC plus BC is greater than AB, and either AB plus BC is greater than AC. Very very important point. So దీని మీద మనం క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ length of sides of a triangle or ABC respectively, if a square plus b square plus c square equal to ab plus bc plus ca, then the triangle is. ఇక్కడ మనకి ఏం పాయింట్ ఇచ్చారు? a square plus b square plus c square equal to ab plus bc plus ca. అయితే అది ఏ ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a square minus ab plus b square minus bc plus c square minus ca equal to 0. రాయొచ్చు దీన్ని ఇలా, ఒకసారి ఏబీని ఒకసారి బీసీని ఒకసారి సిఏని సరే. ఇక్కడ ఈ రెండింటి నుంచి ఏని కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. ఏంటి ఏ మైనస్ బి? ప్లస్ బి ఇంటూ బి మైనస్ సి ప్లస్ సి ఇంటూ సి మైనస్ ఏ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఏబిసిలు వచ్చేసి మనకి లెంత్ ఆఫ్ ద సైడ్స్ అన్నాము. ఇక్కడ వీటి యొక్క ప్రోడక్ట్ మనం యాడ్ చేసినప్పుడు 0 అవుతున్నాయంటే ఖచ్చితంగా ఈ టర్మ్స్ 0కి సమానం. అయితే ఏ 0 కాదు, బి 0 కాదు, సి 0 కాదు, కాబట్టి ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 అవ్వండొచ్చు. అలాగే బి మైనస్ సి ఈక్వల్ టు 0. అప్పుడు ఏ మైనస్ బి 0 అయితే ఏ ఈక్వల్ టు బి, బి మైనస్ సి ఈక్వల్ టు 0 అయినప్పుడు బి ఈక్వల్ టు సి. సో ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, దెన్ ఆటోమేటికలీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఏబిసిలు వచ్చేసి మనకి ఇక్కడ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ మీన్స్ దట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇక్కడ difference between the lengths of any two sides of a triangle is smaller than the length of the third side. So difference వచ్చేసి మనకి ఏ రెండు భుజాల మధ్య వ్యత్యాసమైన మూడో భుజం కన్నా తక్కువ ఉంటుంది అనేది మనకి ఇక్కడ 4వ పాయింట్గా చెప్పుకుంటున్నాం. సో దీనికి సంబంధించి మనము క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఏబి మైనస్ బీసీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే మూడవ భుజం ఏసీ కదా, ఏసీ కన్నా ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. అలాగే ఏసీ మైనస్ ఏబి ఈజ్ లెస్ దాన్ బీసీ అండ్ ఏసీ మైనస్ బీసీ ఈజ్ లెస్ దాన్ ఏబి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడేమో మూడవ భుజం కన్నా తక్కువ ఉంటుంది, అదే యాడ్ చేసినప్పుడు మూడవ భుజం కన్నా ఎక్కువ ఉంటాయి. ఏ రెండు భుజాల మొత్తం మీన్స్ సమ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. దట్ ఈస్ ప్రాపర్టీ 3. అండ్ ప్రాపర్టీ 4లో మనకేం చెప్తున్నారు? డిఫరెన్స్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్
ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సో దీనికి సంబంధించి మనకి రిలేటెడ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ triangle PQR has sides PQ and PR measuring 983 and 893 units respectively. How many such triangles are possible with all integral sides? ఈ క్వశ్చన్లో మనకి ప్రాపర్టీ 3 and 4 రెండింటి బేస్ చేసుకొని చేస్తాం ఇక్కడ. సో మ్యాక్సిమం పాసిబుల్ లెంత్, సో మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్, మ్యాక్సిమం length of the third side. It is equal to maximum length should be greater than the sum of the two sides. Sorry, less than the sum of the two sides. So 983 plus 893 minus 1. ఇందుకు మూడో భుజము ఉన్న రెండు భుజాల మొత్తం కన్నా తక్కువ ఉండాలి. అంటే మూడో భుజం ఎప్పుడూ కూడా రెండు భుజాల మొత్తం కన్నా తక్కువ ఉండాలి. అదే ఈ రెండు భుజాల మొత్తం మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి. సో 3 + 3 6, 9 + 8 17. సో 9 9 1876 minus 1 that equal to 1875. It is the maximum length of the third side. So minimum length of the third side, minimum length of the third side. Minimum length సంబంధించి fourth property, that is difference of any two sides is always less than the third side. So ఇక్కడ difference 983 minus 893 దీనికన్నా ఎక్కువ ఉండాలి. సో +1, that is 3 + 3 3 minus 3 0, 8 minus 9 that is 18 minus 9. So 90 plus 1 91. So therefore అంటే థర్డ్ సైడ్ లెంత్ 91 92 అప్ టు 1875 వరకు ఉండొచ్చు. సో therefore నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, number of possible triangles equal to number of possible triangles equal to 1875 minus 90. ఎందుకు 91 నుంచి 1875 వరకు కాబట్టి 90ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు 5, 17 minus 9 8. సో 1785, that is option 3. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు? 1785. అంటే రెండు భుజాలు, ఒకటి 983 ఒకటి 893, బట్ మూడో భుజం మాత్రం మారుతూ ఉంటుంది. 91 92 93 అలా మార్చుకుంటూ మనం ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు? 1785 ట్రయాంగిల్స్ని ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ which of the following condition is true? సో XYZ ట్రయాంగిల్లో సైడ్స్ ఏముంటాయి? XY, YZ అండ్ XZ ఉంటాయి. సో సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఇక్కడ చూస్తే సమ్ చూస్తే ఈ రెండింట్లో లెస్ దాన్ ద థర్డ్ సైడ్ ఉంది కాబట్టి ఈ రెండు రాంగ్. నెక్స్ట్ మనం ఇంకేమవుతుంది? డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సో ఇక్కడ XY minus YZ ఈజ్ లెస్ దాన్ XZ. సో డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. సో ఆ రూల్ ప్రకారం మనకు ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్, ఫిఫ్త్ ప్రాపర్టీ, ఇఫ్ ఎనీ ట్రయాంగిల్ side opposite to greatest angle is largest and side opposite to smallest angle is smallest. That means greatest అంటే ఇక్కడ మనకి ఏం లేదు, గ్రేటెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి, సో ఇక్కడ యాంగిల్ గ్రేటెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ గ్రేటెస్ట్. అంటే ఇక్కడ మనకి
ఈ ఫిగర్లో చూస్తే ఏసీ బీసీ ఏబి. సో యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి కన్నా పెద్దది. సో యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి కన్నా పెద్దది అన్నప్పుడు యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ బీసీ. సో బీసీ ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో అలాగే యాంగిల్ సి అనేది స్మాలెస్ట్ యాంగిల్. స్మాలెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి సైడ్ ఏది ఇక్కడ ఏబి. సో ఏబి ఈజ్ ద స్మాలెస్ట్ సైడ్ అండ్ BC is the largest side. Next, sixth one. If any triangle line joining any vertex to the midpoint of its opposite side is called a median of the opposite side of the triangle. So ఇక్కడ మనకి ఏదైనా సరే ఆపోజిట్ వర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్కి కనెక్ట్ చేస్తూ గీసినటువంటి లైన్, దట్ ఈస్ CD. It is the median. So CD is median. So ఇక్కడ ABCD triangle ABC, D is the midpoint of AB. Hence CD is the median of triangle ABC. Median అంటే మధ్యగత రేఖ. మీడియన్ ఏమంటాము? ఈ మీడియన్ని ఏమని పిలుస్తాము? మధ్యగత రేఖ అని కూడా పిలుస్తాము. Median is called as మధ్యగత రేఖ. సో ఎదుటి శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ గీసిన రేఖను మనము మీడియన్ అని, దాన్ని మధ్యగత రేఖ అని అంటాము. ఇలా ట్రయాంగిల్కి ఎన్ని మీడియన్స్ గీయచ్చు? ఇలా ఏ నుంచి కూడా బీసీ మిడ్ పాయింట్ కోడ్ గీయచ్చు కదా. ఇలా అలాగే బి నుంచి కూడా ఇక్కడ ఒక మిడ్ పాయింట్ గీయచ్చు. అంటే ఇలా గీసినప్పుడు మనకి మొత్తానికి ఎన్ని మీడియన్స్ వచ్చాయి? సిడి, ఏఈ, బిఎఫ్ అని మొత్తం 3 మీడియన్స్. సో ఏ ట్రయాంగిల్ కెన్ హ్యావ్ 3 మీడియన్స్. ఎనీ మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియాస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిడి మీడియన్ అనుకున్నాము. సో సిడి మీడియన్ ఏం చేసింది? ఈ ట్రయాంగిల్ని 2 ఈక్వల్ ఏరియాస్ కలిగినటువంటి ట్రయాంగిల్స్గా డివైడ్ చేసింది. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏమో ట్రయాంగిల్ ఏసిడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి is equal to area of triangle CDB. అంటే మీడియన్ అనేది మనకి 2 ఈక్వల్ ఏరియాస్ కలిగినటువంటి ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది అనేది ఈ నియమం మనకు చెప్తుంది. నెక్స్ట్ 7th పాయింట్. సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ ఈ త్రిభుజంలో యాంగిల్ బి, యాంగిల్ సి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు వాటికి ఆపోజిట్లో ఉన్నటువంటి సైడ్స్ కూడా ఈక్వల్. సో యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ ఏముంది? ఏసి. అలాగే యాంగిల్ సికి ఆపోజిట్ ఏముంది? ఏబి. అంటే బోత్ సైడ్స్ ఆల్సో ఈక్వల్. దేర్ఫోర్ ఏబి ఈక్వల్ టు ఏసి. కన్వర్స్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే ఏవైనా ఒక ట్రయాంగిల్లో 2 భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానము. దట్ మీన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ 2 sides are equal then their opposite angles also equal అనేది మనకి కన్వర్స్ ప్రాపర్టీ అవుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇన్ ద గివెన్ ఫిగర్ PQ ఈక్వల్ టు PS ఈక్వల్ టు SR. అంటే PQ ఎంత పొడవుందో PS కూడా అంతే పొడవుంది, SR కూడా అంతే పొడవుంది అని చెప్పాడు. యాంగిల్ QPS ఈక్వల్ టు 40 degrees. QPS అంటే P వద్ద యాంగిల్, ఇది 40 degrees అని చెప్తున్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ QPR?
QPR, that means we have to find out the value of this. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు QPSలో ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయంటే దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, అలాగే దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది. సో ఇక్కడ 40 degrees అన్నప్పుడు ఈ రెండు కలిపి ఏమవుతాయి మనకి 140 అవుతుంది. బట్ ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా అకార్డింగ్ టు 7th ప్రాపర్టీ. సో 140ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక యాంగిల్ 70, ఇది కూడా 70 degrees అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇది 70 degrees అయినప్పుడు ఎస్ వద్ద ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, ఎందుకంటే ఇది లీనియర్ పేర్ అవుతుంది కాబట్టి ఇది 110 degrees అవుతుంది. ఎంత అవుతుంది 110 degrees. నెక్స్ట్ పిఎస్ఆర్ ట్రయాంగిల్లో పిఎస్ అండ్ ఎస్ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, అలాగే దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఈ రెండు 110 అంటే ఈ రెండు కలిపి రిమైనింగ్ 70 అంటే ఇది 35, ఇది కూడా 35 degrees. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్లో యాంగిల్ క్యూపీఆర్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది కదా, ఇదేమో 40, ఇదేమో 35. therefore యాంగిల్ QPR equal to 40 plus 35, that is 75 degrees. So option C. Next, in the given figure EF equal to CE equal to CA, what is the value in degrees of angle EAC? So ఈ క్వశ్చన్లో EF equal to CE equal to CA, ఇది కూడా ఈక్వల్ అని చెప్పారు. అయితే యాంగిల్ ఈఏసి అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అన్నాడు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఈ యాంగిల్ ఎక్స్ అనుకున్నాము, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆటోమేటికల్లీ ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది 180 minus x అవుతుంది. అంటే అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఇది x/2, ఇది కూడా x/2, ఎందుకంటే ఈ రెండింటి సమ్ కలిపి x కావాలి, ఎందుకంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏబిసికి ఈ 96 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, అంటే ఎక్స్ ప్లస్ exterior angle equal to sum of opposite interior angles. So x plus x/2 equal to 96 degrees. So x plus x/2, that is 3x/2 equal to 96 degrees. Then x equal to 96 into 2/3, that is 3 3s 3 2s, that is x equal to 64 degrees. X means angle EAC. So answer option 2. Next, and triangle PQR is a triangle. Angle PQR is a triangle in which PR equal to QR. So PQR is a triangle. PR equal to QR. PR equal to QR. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సైడ్ PR ఎక్స్టెండెడ్ టు S. ఈ PR సైడ్ వచ్చేసి S వరకు పొడిగించబడింది, అంటే ఇక్కడ S, ఇది R. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు QR ఈక్వల్ టు RS. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది అన్నాడు. ఇఫ్ యాంగిల్ QPR ఈక్వల్ టు 40 degrees, QPR ఇక్కడ యాంగిల్
40 degrees. అయితే then what is the value of angle QSR? QSR అంటే ఇక్కడ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు ఇది 40 అన్నప్పుడు ఈ రెండింటి సమ్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇది. సో 40 బోత్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ PQR. సో సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ దట్ ఈస్ 40 + 40 80. సో ఇప్పుడు ఇది 80 అయినప్పుడు మనకి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇది, ఈ సైడ్కి అంటే ఈ రెండు కూడా ఈక్వల్. సో ఇది ఎక్స్, ఇది కూడా ఎక్స్ అనుకున్నాం. అప్పుడు త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 కాబట్టి 2x + 80 = 180. Therefore 2x = 100 degrees and x = 50 degrees. ఇక్కడ x means angle QSR = 50 degrees. Okay.